హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేశాను అనుకుంటున్నా. డే 50 నామినేషన్స్ గురించి ఫస్ట్ యా 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 జై బాలయ్య ఆ సాంగ్ వస్తుంది. ఆ సాంగ్ వచ్చిన తర్వాత ఇంకా కెప్టెన్ ఫోటో వస్తుంది. తర్వాత నామినేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. నామినేషన్ చెప్తారు. ఇప్పుడు అందరు బయట నుంచి వచ్చి నామినేషన్ చేస్తారని చెప్తారు. అంటే వాళ్ళకి అర్థమయ్యేలాగా బిగ్ బాస్ వాయిస్ తెలుసు కదా, ఎన్నో కొట్లాటలు, ఎన్నో తాడాలు, ఎన్నో గొడవలు అవన్నీ చెప్పుకుంటూ లాస్ట్ నామినేషన్ గురించి చెప్తాడు. నామినేషన్ గురించి చెప్పిన తర్వాత మిగతా వాళ్ళు బయట నుంచి వచ్చి వేస్తుంటారు. అయ్యో బయట నుంచి వచ్చి మాట్లాడుతుంటారు, మీ తర్వాత బయట వాళ్ళు వస్తారు అన్నట్టు. ప్రియా వస్తుంది. ప్రియా వచ్చేదారు కళ్యాణ్ హ్యాక్ చేసుకొని ఎక్కెక్కి ఏడుస్తుంటాడు. ఓ సోది, నాకు నిజంగా కోపం వస్తుంది. నాకు ఏడ్చిన తర్వాత సంజయ్ నామినేషన్ చేస్తుంది. నిజంగా ప్రియా బిగ్ బాస్ హౌస్లకు సెట్ కాదు. మీరేమన్నా నండి, బిగ్ బాస్ హౌస్కి ప్రియా సెట్ కాదు 100%. ఆ క్యూట్కి ఇట్లా ఉంటే తప్ప అవి సెట్ కాదు. తర్వాత ఇంకా ప్రియ వస్తుంది. కళ్యాణ్తో సంజన గారిని నామినేషన్ చేస్తున్నా. సంజన గారిని ఎందుకు నామినేషన్ చేస్తున్నా అంటే, ఓకే సంజన గారిని నామినేషన్ చేసే ముందు ఆల్రెడీ తనుజ నామినేట్ చేసిన మాధురి గారు నామినేట్ చేయొద్దు, కెప్టెన్ ఇమాన్యుయల్ని నామినేట్ చేయొద్దు, సాయి పవర్ యూజ్ చేస్తుంది కాబట్టి సాయిని నామినేషన్ చేయొద్దు అని చెప్తారు. తర్వాత సంజన ప్రియ నామినేషన్ చేస్తుంది. సంజన నామినేషన్ చేస్తుంది. లాస్ట్ వీక్ కళ్యాణ్ మీరు ఏమన్నారు, ఒక కళ్యాణ్ భజన కొట్టడానికి వచ్చిందని అందరికి అర్థమైంది. కళ్యాణ్ని భజన కొట్టడానికి వచ్చిన ప్రియా, ఇదే చెప్తాను నేనైతే. ఎందుకు ఆ మాట మాట్లాడుతున్నా అంటే, ఓకే కళ్యాణ్కి అదేంటంటారు, కళ్యాణ్ అట్లా నామినేషన్ కళ్యాణ్ని అలా అన్నారు. వెనుక చుట్టూ తిరుగుతుండ్రు, తనుజ చుట్టూ తిరుగుతుండ్రు. నిఖిల్ వచ్చినందుకు ఒక అమ్మాయి గురించి అంత బ్యాడ్గా ఎలా మాట్లాడతారు అని మాట్లాడతారు. ఓకే ఆ అమ్మాయి కూడా అలానే ఉంటుంది 100%. నిజంగా కొన్ని విషయాల్లో ఓకే, ఇంకొన్ని విషయాల్లో క్లోజ్ ఉంటుంది, కలిసే ఉంటుండ్రు ఆ విషయం మాట్లాడతాడు. తర్వాత ఎట్లా తనుజని హక్ చేసుకొని వస్తే తనుజని తిరగమని ఆ విధంగా తనుజని హక్ చేసుకొని తనుజతో ఉంటుంది, అది మనకు తెలిసిందే. కళ్యాణ్ అదే ఎందుకు కళ్యాణ్ అంత మాట మాట్లాడడం, కళ్యాణ్ అంత చేయడం ఏంది అని అంటారు. ఇమాన్యుయల్ మీద ఏ బాండింగ్ ఉందో కళ్యాణ్ భరణి గారు అదే బాండింగ్, వాళ్ళ బాండింగ్ అదే ఉన్నప్పుడు మీ బాండింగ్ ఉంటుందిగా. నువ్వు కళ్యాణ్ నువ్వు తనుజ లేకుండా నువ్వు సర్వైవ్ కావంటే, నువ్వు ఇమాన్యుయల్ పేరు చెప్పకుండా ఒక వీక్ సర్వైవ్ కావచ్చు చూసా నమ్మత అన్నట్టు. మా బాండింగ్ మేము ఒకటే గేమ్ ఆడాలి, అలా కాదు ఇలా అలా అని చెప్తుంటుంది. అది సూపర్ అనిపించింది. కానీ వీళ్ళకైనా ఆ ప్రియకి అంతా నాకు నిజంగా కోపం వస్తుంది. అయినాక తర్వాత ప్రియ వస్తుంది. ఇంకా వాళ్ళు మాట్లాడుకుంటారు. వాళ్ళు అదంతా సిల్లి నిజంగా సోది అనిపించింది నాకు. ఏంది నామినేషన్ పాపం అందరూ సంజన పెట్టి పట ఓడిసేసిండ్రు, అదే అని మనకు తెలిసిందే. తర్వాత నేను గేమ్ ఆడాను, మాది బాగా గేమ్ అలా అదే ఏం కాదంటే గేమ్ ఆడు క్లాసు మాసు ఇంట్లో అందరూ ఒకటే అని ఇట్లా మాట్లాడుతుంది కూడా, ఆమె అట్లా మాట్లాడుతుంది. చిరాకు నిజంగా నాకు కోపం వస్తుంది. ప్రియ అసలు నచ్చదు నాకు. తర్వాత అందరూ ఒకటే అని మాట్లాడుతుంది, విచిత్రంగా మాట్లాడుతుంటుంది. ఎందుకు అట్లా మాట్లాడి నాకు అర్థమవుతలే. ఇంకా సంజన బాండింగ్ ఒకటే అంటుంది. తర్వాత ఇంకా వాళ్ళ తమ్మునికి ఇస్తుంది, కళ్యాణ్కి ఇస్తే కళ్యాణ్ వచ్చి రాముని నామినేషన్ చేస్తారు. రాముని నామినేషన్ చేసి, అరే రాము నీ గురించి ఒకటి మాట్లాడాలనుకుంటున్నాను అని అంటారు. నువ్వు మొన్న కెప్టెన్ ఈ టాస్క్లో మా టీంకి రా అని మాట్లాడు. సరే వాళ్ళ టీంకి పోయిందనుకో, వాళ్ళ టీంతోనే రాముని అట్లా కెప్టెన్ అయింది కాబట్టి కంటెంట్ 100% చేసేవాళ్ళు కాదు, అది మనకు తెలిసిందే. మాదిరికి అందరూ వచ్చి వేసుకుంటున్నారని కూడా మనకు తెలిసిందే. తర్వాత మా టీంకి రామని నేను ఎంతగానో అడిగినా రాము అంటే, అవును నా గేమ్ అతని గేమ్ అతను కదా, రాము బాగా నచ్చింది నాకు, అతని గేమ్ అతన్ని కదా. ఈ కళ్యాణ్ చెప్పిన మాట వినడానికి మేము చాలా అడుగున్నామని మాకు ఎవరు అడగలేదు అదే అని భలే చెప్తాడు. రాము కూడా సూపర్ ఇస్తారు, నిజంగా హైలైట్ అనిపించింది నాకైతే. రాము ఒక్కరు సూపర్ అనిపించింది. ఇంకా రాముని నామినేషన్ చేస్తాడు, కళ్యాణ్కి ఇస్తే రాము నామినేషన్ చేస్తే ప్రియ మాత్రం కళ్యాణ్ భజన కొట్టడానికి వచ్చింది. కళ్యాణ్ కోసం సంజన గారిని బాగా పట పొడిచేసింది, తెలిసింది. తర్వాత మనీష్ వస్తాడు, కొద్దిసేపటికి మనీష్ మాత్రం హైలైట్ అనుకోండి, నిజంగా సూపర్ మనీష్ ఎలా నామినేషన్ చేశాడంటే
నామినేషన్ చేస్తాడు. హాయ్ వాట్సాప్ 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 అనుకుంటాడు. మానేసి నామినేషన్ ఎలా చేశాడంటే సూపర్ అనుకోండి. నిజంగా చాలా చాలా బాగా చేశాడు. ఫస్ట్ కళ్యాణ్ చేశారు. నీకు ఒక్కరికే వీడియోలు చూపించారు అనుకున్నావా? అందరికీ వీడియోలు చూపించారు. ఎందుకు? మందారం వచ్చి సూపర్ చెప్తారు. ముద్దు మాటలతో మందారం పెడుతున్నావు, అలాంటిది ఉంది. నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? ఓకే, ఆ రోజు అన్న వాళ్ళు ఒకరంటే నువ్వు ఒకరిని నామినేషన్ చేసినావు. ఆ రోజు నామినేషన్ చేసావు. ఇమాన్యుయల్ అన్నకి బ్యాక్ ఫాస్ట్ వచ్చావు, బ్యాక్ పిచ్చింగ్ లాగా చేసావు. ఇమాన్యుయల్ అన్న నీకు చెప్పిండు ఆల్రెడీ నువ్వు ఎవరిని నామినేషన్ చేసావు అది మాట్లాడమని చెప్పాడు. కానీ నువ్వేం చేసావు? ఆమెకు నామినేషన్ చేయకుండా ఇలా చేసావు అని మాట్లాడుతాడు. అది హైలైట్. నిజంగా సూపర్ అనిపించింది. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఎంత బాగా నచ్చింది అంటే అంత బాగా నచ్చింది. నిజంగా మనీష్ రావాలి బిగ్ బాస్ హౌస్కి. ఇంకా తర్వాత కెప్టెన్ రావాలి సార్ పక్కా ఉండాలి. ఇంకా నువ్వేం గేమ్ ఆడుతున్నావు? సేఫ్ గేమ్ ఆడుతున్నావు. ప్రియ మాత్రం ఇచ్చి పడేసింది అనుకోండి. ప్రియ గురించి చెప్తా. తర్వాత మనీష్ వీళ్ళు మాట్లాడుకుంటారు. తర్వాత మనీష్ వస్తాడు. మనీష్ వచ్చి ఇంకా కళ్యాణ్ నామినేట్ చేసి నువ్వు ఒక్కరిని అనుకుంటున్నావు, అదంతా అందరికి తెలిసింది. అదే సూపర్ మాట్లాడుతుంది. నిజంగా హైలైట్ అనిపించింది. నాకైతే చాలా చాలా బాగా అనిపించింది. మీకేమనిపించిందో నాకు తెలియదు కానీ నిజం మనీష్ మధ్య ఇచ్చి పడేసింది అనుకోండి. నిజంగా మనీష్ మధ్య హైలైట్ అంట. తర్వాత తనుజ ఇమాన్యుయల్కి ఇస్తాడు. ఓకే, నువ్వు ఎవరిని నామినేషన్ చేస్తావో చూస్తాను, నువ్వు చూడమని అంటాడు. తర్వాత ఇమాన్యుయల్ తనుజ నామినేషన్ చేస్తాడు. నేను ఆ ఒక్క పాయింట్ నాకు దివ్యకు తప్ప ఎవరికి తెలియదు. ఆయుష్ని ఒక విషయం చెప్తా. తనుజ నామినేషన్ చేస్తా అని చెప్తాడు. ఆయుష్ని ఫస్ట్ పవర్ యూజ్ చేయడం ఆమెకు అవసరం లేదని చెప్పి మళ్ళీ తర్వాత ఆయుష్ పవర్ యూజ్ చేయాలని అంటాడు. అది ఎంతవరకు కరెక్ట్? అసలు కరెక్ట్. బొమ్మల గేమ్లో నేనే సపోర్ట్ చేశాను, అయినా రాంపై చెప్పింది ఈ విషయం తప్పు ఇమాన్యుయల్. ఎందుకంటే బొమ్మల గేమ్లో ఇమాన్యుయల్ చెప్తాడు, తను చెప్తూ ఆయనకి ఏ ఫుడ్ కరెక్ట్ బాగాలేదు అది అని మాట్లాడతాడు. ప్రతి ఒక్క టాస్క్ నేనున్నా నాకు నువ్వు తప్ప ఇవ్వలేరు అని అన్న తనుజ ఈరోజు నాకు మా నాన్న తప్ప ఎవరు నాకు వెళ్ళిపోయలే, మా నాన్న తప్ప నాకు ఎవరు వెళ్ళిపోయలే అని మాట్లాడతాడు. కనుక ప్రతి విషయంలో నేను వెళ్ళిపోయేసాను, ప్రతి విషయంలో అంటే తనుజ బొమ్మగా టాస్క్లు నువ్వే చెప్పావు నువ్వు అందుకు లేసేయి, నేను చూసుకుంటా, నువ్వు అందుకు లేసేయి అని చెప్పిన ఇతనే ఈరోజు మాట మారుస్తున్నాడు. ఎంతవరకు కరెక్ట్ అని మాట్లాడుతుంటుంది. అది ఇలా అనిపించింది, సూపర్ అనిపించింది, కరెక్ట్ మాట. తర్వాత ఇంకా మనీష్ ఇద్దరు ఇంట్లోకి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిపోమని చెప్తాడు. తర్వాత రీతు వచ్చి ఫ్లోరా వస్తుంది. ఫ్లోరా వచ్చినప్పుడు రీతుకి అర్థమవుతుంది. రీతుని నామినేషన్ చేశాను. రీతుని నామినేషన్ చేసి ఫేక్ రిలేషన్స్, ఫేక్ లవ్ స్టోరీ ఒక స్టార్ట్ అయ్యి లాస్ట్ సీజన్లో చూసి 3 సీజన్లో మళ్ళీ అలానే చేయాలని అనుకుంటున్నాను. 2 అరెస్ట్. నిజంగా ఫ్లోరా వేస్తాను నాకు తెలుసు. ఫ్లోరా బిగ్ బాస్ హౌస్కి రాదు మనకు తెలుసు. కళ్యాణ్ ఫస్ట్ నువ్వు కళ్యాణ్ని లవ్ చేయాలనుకున్నావు. తర్వాత డెమాన్ని లవ్ చేసావు. కళ్యాణ్ తనుజ ఫ్రెండ్ అయిపోయారు. డెమాన్ని లవ్ చేయడానికి డెమాన్ ఆట స్పాయిల్ చేస్తున్నావు అంటారు. ఆయుష్ అవుతున్నప్పుడు కళ్యాణ్ ఏడుస్తున్నప్పుడు నవ్వుతున్నట్టు కళ్యాణ్ ఇది సూపర్ అనిపించింది. ఎందుకు కళ్యాణ్ సూపర్ అనిపించింది అంటే కళ్యాణ్ లేదు నేను నవ్వడం కోసం ఆ మాట నాకు సూపర్ అనిపించింది. కళ్యాణ్ నాకైతే చాలా మంచి మాట్లాడు. కనుక రీతి వాళ్ళు మాట్లాడుకుంటారు. ఇంకా నిజంగా ఇచ్చి పడేసాయి అనుకోండి. ఫేక్ రిలేషన్, అతని గేమ్ పాడు చేసిన, అతని గేమ్ అలా ఇలా అనడం అయితే నాకు నచ్చలేదు. రీతి చాలా వరస్ట్ అనిపించింది. నిజంగా ఏదో ఈ అమ్మాయి ఇలా ఉంటుంది అని అనిపించింది. రిజల్ట్ సూపర్. నిజంగా రీతు మాత్రం హైలైట్ అనుకోండి. రీతు సూపర్ పాయింట్లు ఇచ్చింది. ఈ రోజు మాత్రం రీతు టాప్ 5 పోతుంది. సంజన పిలుస్తుంది. సంజనకు నామినేషన్ చేస్తుంది. తొక్కల కెప్టెన్ అనడం, అవన్నీ ఏమైనా సంజనని నామినేషన్ చేయడం శుభనన్న సూపర్ అనుకుంటా. నువ్వు మాట్లాడే సిస్టర్ తొక్కల కెప్టెన్ అందరు నవ్వుడే నవ్వుతుంటారు. నువ్వు గేమ్ ఆడితే ఒకలాగా, మేము గేమ్ ఆడితే ఒకలాగా, మీరు చేసాం అదక్క, నేను చేస్తాను అదక్క అన్నట్టు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగానే అంటారు. అది హైలైట్ అనిపించింది. నిజంగా సూపర్ అనిపించింది. సుమనన్న నామినేషన్ నవ్వాల్సింది మీరు కూడా నవ్వుతున్నా అంటే నేను నవ్వడం లేదు, మీద అలవాటు నాకు వచ్చింది. తొక్కల శివన్ కెప్టెన్ అన్న సంజన గారు కెప్టెన్ అని సెల్యూట్ కొట్టాను. సూపర్ అని అంటే మీరు ఇంకా తర్వాత ఫ్లోర్ వెళ్ళిపోతుంది. ఫ్లోర్ వెళ్ళిపోయిన తర్వాత మీరు అసమర్థనగా దొంగతనాలు చేయడం ఒకటి. ఫ్లోర్ వెళ్ళిపోయాక మీరు అసమర్థ కెప్టెన్ దొంగతనాలు టాస్క్లో దొంగతనాలు చేశారంటే ఎవరికి శివన్ అంటారు. మిమ్మల్ని 420 అంటారు, నన్ను రాబర్ట్ హుడ్ అంటారు. అది గుర్తు చేసుకో వేస్ట్ అంటారు.
బిగ్ బాస్ మీరు మాట్లాడితే నీతులు, మేము మాట్లాడితే బుద్ధులా, మీరు మాట్లాడితే నీతులు, మీరు మాట్లాడితే బుద్ధులా అని మాట్లాడుతూనే ఉంటుంది. తర్వాత గౌరవ్, నిఖిల్, సాయి, శివానంద చూసినప్పుడు మీరు అసలు తొక్కలకి చెప్తున్నాను మీనింగ్ మాట్లాడుతుంది. అయితే సాయి అంటారు ఆమెకు అంత తెలుగు వస్తుంది అసలు పడుతుందా అంటే సంజన అంటుంది ఆమెకు మాట్లాడుతుంది అప్పుడు తెలుగు అర్థం కాదు, మాట్లాడడం పెద్ద గొడవ. సంజన గారు పెద్ద గొడవ, నిజంగా ప్రతి గొడవలో ఏమి ఇరుకుతుంది, అహే కర్ర కుక్కలా అరుస్తుంది నిజంగా. బా ఏమన్నా అరెస్ట్ వచ్చింది నాకైతే. మాధురి గారు ఇంకా సంజన గారు పాపం ఏడుస్తుంటారు. రేపు డెమాన్ పెద్ద గొడవ, ఇంకా వీళ్ళు నిజంగా వీళ్ళని చూసుకుంటే నాకు కోపం చూకోసారు. రేపు చెప్తారు ఈ డెమాన్ ఏందో అర్థం కాదు, డెమాన్ సతమతం మీనింగ్లోనే ఉంటుంది నిజంగా చెప్తాను. ఇంకా సంజన గారి గొడవ పెద్దది, రీతు గొడవ పెద్దది. నేను షార్ట్లో పెడతాను. తర్వాత రీతుదే కరెక్ట్ 100%. ఆ రోజు మనీ ఇచ్చినప్పుడు మనీ ఎందుకు చాలా ఫీలింగ్లో మాట్లాడుతుంటే నాకు అసలు నచ్చట్లేదు. ఎందుకు మనీ ఇచ్చిన మళ్ళీ ఎమ్మెల్యేకి వచ్చిందని చెప్తారు. తనుజ సోమనన్న గౌరవం అనిపిస్తుంది నాకు తొమ్మలు కదా మా తనుజ అంటుంది అలా అన్నందుకు గొప్ప అదే ఇదే మాట్లాడితే అది హైలైట్ అనిపించింది. శ్రీజ ఇంకా తర్వాత పెద్ద గొడవ, తర్వాత శ్రీజ వస్తుంది. శ్రీజ ఈజ్ బ్యాక్ సూపర్. శ్రీజ నిజంగా హైలైట్ అంటే నేనైతే శ్రీజ మాత్రం సూపర్. శ్రీజ ఫస్ట్ వస్తుంది, ఫస్ట్ వచ్చి కూర్చొని మాధురి గారు మీరు అందరికీ తెలుసు అని వైపు నేను అడిగితే ఆవిడ నాకు తెలియదు అన్నారా, అందరికీ తెలియాలని ఏం లేకుండా మీ పేరు ఎవరికి తెలియదు అంటారు. నిజంగా హైలైట్ అనిపించింది, సూపర్ అనిపించింది. తర్వాత ఇంకా అందరికీ తెలుసు అని అంటే నేను పంచ పెట్టుకోనికి వస్తాను. బట్ శ్రీజ రావాలి, మాధురి శ్రీజ గొడవ చూడాలి, సూపర్ ఉంటుంది. తర్వాత మాధురి ఫేస్ ఇలా పెడుతుంటుంది. మార్నింగ్స్ అని వచ్చావు, ఈయన ఏం పెట్టినావు, మళ్ళీ మార్నింగ్స్ పెడుతున్నావు కదా అని అంటారు. సూపర్ అనిపించింది నిజంగా, సూపర్ నిజంగా. బా ఏమన్నా ఉందా, ఇది మజా అని అనిపించింది. తర్వాత తనుజ వీళ్ళిద్దరి మధ్యలో ఎలాంటి బాండింగ్ ఉంది, ఎలాంటి బాండింగ్స్ అని ఇప్పుడు నువ్వు తనుజకి ఎందుకంత సపోజ్ తనుజ పక్కన ఉంటే సేవ్ ఉంటాను, అది కదా నువ్వు బాండింగ్ అని మాట్లాడితే హైలైట్. ఇన్ని రోజుల తర్వాత వచ్చి ఏం ఆడుతున్నావు, మీ పేరు ఎవరికి అందరికీ తెలియాలని ఏమి ఉండదు కదా అని అంటారు. హైలైట్ అనిపించింది నిజంగా, సూపర్ అనిపించింది నాకైతే. సూపర్ అనిపించింది. తర్వాత ఇన్ని రోజుల తర్వాత ఎలాంటి బాండింగ్ ఉండదు కదా, ఎందుకు బాండింగ్ వచ్చి వాళ్ళని బాండింగ్స్ అని చెప్పి వాళ్ళతోనే కలిసిపోయినావు అని మాట్లాడుతాడు. హైలైట్ అనిపించింది నిజంగా, చాలా బాగా అనిపించింది నాకు మాత్రం. శ్రీజ ఈజ్ బ్యాక్ 100 సార్లు పెడతాను నేను అనుకోండి, అంత బాగా నచ్చింది. తర్వాత శ్రీజ వచ్చి కళ్యాణి పొడిచి చెప్తుంది, అరే నువ్వు ఆడలో కూర్చోనువా, అమ్మాయిల పిచ్చోనివా అని అడుగుతున్నా అంటారు. అమ్మాయిల పిచ్చోని కాదురా అంటే మరి ఆ రోజు మాధురి ఓకే తనుజని చేయకపోతే మాధురి గారిని చేయలే తనుజని కూడా అడుగుతుంది. మీరేంది బాండింగ్స్ పెట్టుకోను అది ఇదని మళ్ళీ బాండింగ్స్ కూడా మీ బాండింగ్స్ గురించి మాట్లాడినతోనే క్లోజ్ ఉంటారు అంటే బిగ్ బాస్ అంటారు. మిమ్మల్ని నామినేషన్ చేయమని నీకు వచ్చాను అని అంటాడు. తరని కళ్యాణ్ ఆడలో పిచ్చాను, నువ్వు ఆ రోజు ఎందుకురా మళ్ళీ వాళ్ళతోనే క్లోజ్ ఉంటున్నావు, ఎంతవరకు కరెక్ట్ అని సూపర్ అనుకో, ఇచ్చి పడేసింది అనుకో సూపర్ అని. సంజన గారిని నామినేషన్ చేస్తావు అంటే ఒకసారి అది అయితే మళ్ళీ నువ్వు సేఫ్గా ఆడినావు, ఎందుకంటే ఆ రోజు ఇట్లా చేతి ఇట్లా అన్నది కాబట్టి ఓకే నాకు సపోర్ట్ చేస్తాను, నేను మళ్ళీ చేసి నేను నెగిటివ్ అవుతాను అని ఆ ఫీలింగ్తోనే నువ్వు నామినేషన్ చేసావని హైలైట్ మాట్లాడుతాను. నిజంగా సూపర్. అలా కాదురా, నాకు ఆల్రెడీ నేను గంట సేపు నేను ఆమెతో మాట్లాడినా, రమ్య మాట్లాడినప్పుడు మా ఇద్దరికి తెలుసా, మీ ఇద్దరికి తెలిసే అవసరం లేదు, బయట ఆడియన్స్కి తెలియాలి, ఏం మాట్లాడినా బయట తెలియాలి అని మాట్లాడుతుంది. అది హైలైట్ అనిపించింది. తర్వాత బయట ఆడియన్స్కి తెలియాలి అనిపించింది, అదైతే హైలైట్ అనిపించింది నిజంగా, సూపర్ అనిపించింది. తర్వాత తనుజ గారికి సపోర్ట్ చేస్తున్నావు ఎందుకు అంతగానం, నువ్వు గేమ్ ఆడడానికి వచ్చినావు, వేరే బాణికి పెంచుకోవడానికి వచ్చినావు, నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నావు రా, ఫుల్ సేఫ్ గేమ్ ఆడుతున్నావు అని సూపర్ అంటుంది. శ్రీజ అంటుంది ఇది ఎవరికో ఎవరికి ఇవ్వాలి కదా, ఎవరికి ఇవ్వాలి మాధురికి ఇస్తాను, ఎట్లా నామినేషన్ చేస్తే చూద్దాం. సూపర్ అనిపించింది నిజంగా, చాలా బాగా అనిపించింది. తర్వాత వస్తుంది మాధురి వచ్చినాక రైతు నామినేషన్ చేసి నువ్వు బాల్ గేమ్ అమ్మో మాధురి నోరు పెట్టాలంటే భయం అవుతుంది నిజంగా, అంత కంపర బాబోయ్ నిజంగా. తెలుసు కదా ఆమె ఒకసారి ఇంకా ఆమె గురించి చెప్పుకోవడం అంటేనే ఈజీ ఎంత ఘోరం అంటే అంత ఘోరం. అనక డెమాన్ రీతు గురించి మాట్లాడతారు, బాండింగ్స్ గురించి మాట్లాడతారు, మాది హెల్తీ బాండింగ్స్, మీవి అవి బాండింగ్స్ ఏమంటారు, నాకు సార్ వచ్చి దుమ్ములు చెప్తాడు అనుకోండి, ఏంది మాటలు ఎంతవరకు కరెక్ట్ అండి, అట్లా మాట్లాడితే పాపం అనిపించింది నాకు.
డిమాండ్ చాలా మంచోడు అంటే ఇంకా రీతు సారీ సంజన ఇంకా శ్రీజ ఇంక ఈవిడైనా చెప్పాలి అనే ఫీలింగ్తో ఉంటుంది. నిజంగా హైలైట్ అనిపించింది నాకు శ్రీజ. నిజంగా సూపర్ శ్రీజ మనకు హైలైట్. నిజంగా ఏమన్నా గేమ్స్ అయినా ఏదైనా మాటలని ఇచ్చి పడేసారు అనుకోండి, నిజంగా శ్రీజ వస్తుంది. శ్రీజ వచ్చినాక శ్రీజ వీళ్ళ గొడవ చూడాలి. ప్రధానికి నోరాజు పాపం అనిపిస్తుంది నాకు. రీతుని చూస్తుంది నిజంగా ఫుల్ బాధ అనిపిస్తుంది ఫ్రెండ్స్. రీజల్ చాలా చాలా బాధ అనిపిస్తుంది. చూడాలి ఇంకా ఎలా ఉంటుందో, ఎలా గేమ్ ఆడుతుందో, ఏం చేస్తుందో చూడాలి. నాకైతే చాలా చాలా బాగా అనిపించింది. శ్రీజ అంటది, అరే జాగ్రత్త రా, బయటకు వచ్చినాక పుర్రవాళ్ళ కొట్టేసి అంటే ఇంకా దానికోసమే నేను వెయిట్ చేస్తున్నాను మాట్లాడుతుంటే హైలైట్ అనిపించింది. నిజంగా శ్రీజ ఎంట్రీ ఎవరెవరికి నచ్చిందో ప్లేస్ కానీ ఇచ్చి పడేసింది అనుకోండి. నాకైతే శ్రీజ మటుకు సూపర్ నచ్చింది. నిజంగా శ్రీజ సూపర్ 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 అని చెప్తాను. మీకేమనిపించింది ప్లీజ్ కమెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేశారనుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్.